హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఇప్పుడు మనం రాజ్మా కర్రీలు ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రాజ్మా అంటే కిడ్నీ బీన్ అండి. చాలామందికి తెలీదు, బట్ ఇది హెల్త్కి చాలా మంచిది. రాజ్మాని ప్రిపేర్ చేసుకునే ముందు 4 నుంచి ఒక 8 గంటలు ఈ రాజ్మాని నానబెట్టుకోవాలి. నేను 8 గంటలు నానబెట్టుకున్నానండి. నాకు చాలా చక్కగా నానాయి. ఇలా నానితే మనకి ఏంటంటే 4 విజిల్స్కి 3 నుంచి 4 విజిల్స్కి మనకి బీన్స్ అనేవి ఉడికిపోతాయి. ఇవి తక్కువసేపు నానితే ఏంటంటే మనకి 6 నుంచి 7 విజిల్స్ పడతాయి మెత్తగా ఉడకడానికి. ఇవి చాలా మెత్తగా ఉడుకుతాయండి, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. నానబెట్టిన రాజ్మాని కుక్కర్లో వాటర్ తీసుకుని ఆ రాజ్మా వేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని నేను బాయిల్కి రెడీ చేసుకుంటున్నానండి. రాజ్మా యాడ్ చేసేసానండి. సో కుక్కర్ని మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని నేను రాజ్మాని బాయిల్ చేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో నేను వెజిటేబుల్స్ రెడీ చేసుకున్నానండి. ఉల్లిపాయలు అండ్ టొమాటో, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. మసాలాకి నేను ఇవి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. గసగసాలు, జీలకర్ర అండ్ ధనియాలు అన్నీ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. దీనిలో టొమాటో అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి యాడ్ చేసుకున్నాను. ఇవి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే గ్రేవీ కోసం నేను ఈ టొమాటోని, ఉల్లిపాయని నేను ఫ్రై చేసి మిక్స్ చేయట్లేదు, ఇలానే చేస్తున్నాను. సో మనకి రాజ్మా బాయిల్ అయిపోయిందండి. నాకు 4 విజిల్స్కి చాలా మెత్తగా చక్కగా బాయిల్ అయిపోయింది. చూసారు కదా ఎంత మెత్తగా బాయిల్ అయిందో. నేను గ్రైండ్ పెట్టుకున్న పేస్ట్ అండి. సో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ సరిపోతుందండి. దీనిలో మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. అండ్ కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, కొంచెం మాత్రమే. ఇవి చక్కగా ఫ్రై అయ్యే వరకు చక్కగా సిమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ ఉంది కదా, అవి యాడ్ చేసుకొని దాన్ని కూడా చక్కగా వేగనివ్వాలి. కొంచెం పసుపు అండ్ ఉప్పు, కారం యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు. చక్కగా స్లోగా మిక్స్ చేసుకుని చూసారు కదా బాయిల్ అవడం స్టార్ట్ అయింది. కొంచెం ఆయిల్ బయటకు వస్తూ చక్కగా ఫ్రై అవుతుంది. ఈ రాజ్మా బీన్స్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. వీటిని కిడ్నీ బీన్ అని కూడా అంటారు. దీనిలో మినరల్స్, ప్రోటీన్స్, సోడియం, మ్యాగ్నీషియం ఇలా చాలా ఉన్నాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి ఒకసారి. చూసారు కదా ఇట్లా చక్కగా వేగిపోయింది, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, చక్కగా ఫ్రై అయిపోయింది. దీనిలో ఉడకబెట్టుకున్న రాజ్మా ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు చక్కగా స్లోగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. థిక్ పేస్ట్లా అనిపిస్తే నేను కొంచెం వాటర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేశానండి. సో
సో కొంచెం బాయిల్ అవనిచ్చి మనకు సరిపడా ఫ్రై వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా రాజ్మా ప్రిపేర్ చేసుకున్నాము. ఇది చపాతీలోకి, రోటీలోకి, పుల్కా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కంపల్సరీ ట్రై చేయండి వీలు కుదిరితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.